హాయ్ అండి, వెల్కమ్ టు భవ్యాంశీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. దీనికోసం నేను చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. చికెన్ని బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. అలాగే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు కారం కూడా తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే 1 టీ స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నానండి. దాంతోపాటుగా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటితో పాటుగా 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. వీటన్నిటితో పాటు ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుందామండి. వీటన్నింటిని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసేసుకొని చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని కూడా తీసుకుంటున్నానండి. పకోడీ క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా తీసుకుంటున్నానండి. ఈ పిండి అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కనీసం ఒక 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే చికెన్ పకోడీ మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకుందామండి. అప్పుడు చికెన్ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందామండి. ఇదే విధంగా మిగిలిన చికెన్ కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీ హోమ్ మేడ్ చికెన్ పకోడీని ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.